శనిదేవుణ్ణి కూడా భయపెట్టిన మహావీరుడి ఎవరో తెలుసా? లంక యుద్ధం జరుగుతున్న రోజులు. శ్రీరాముని సేవలో హనుమంతుడు క్షణం కూడా విశ్రాంతి తీసుకోకుండా పనిచేస్తున్నాడు. అప్పుడే ఆకాశం నల్లని మేఘాలతో కప్పుకుపోయింది. శనిదేవుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు. హనుమంతా, నీకు 7.5 సంవత్సరాల శనిదశ ప్రారంభమైంది. ఇక నా ప్రభావాన్ని అనుభవించాల్సిందే. హనుమంతుడు ప్రశాంతంగా నవ్వి, ప్రస్తుతం నేను శ్రీరాముని పనిలో ఉన్నాను, దయచేసి పరవాత రండి అని వినయంగా చెప్పాడు. కాని శనిదేవుడు వినలేదు. తన శక్తిని చూపించాలని గర్వంతో ముందుకొచ్చాడు. ఇప్పుడే నీ భుజంపై కూర్చుంటాను అని చెప్పి హనుమంతుడి భుజంపై ఎక్కిపోయాడు. అప్పుడు హనుమంతుడు కళ్లను మూసుకుని జై శ్రీరామ్ అని గర్జించాడు. మరుసటి క్షణమే పర్వతాలంత పెద్ద బండరాళ్లను మోస్తూ మెరుపు వేగంతో పరుగెత్తడం ప్రారంభించాడు. వాటి బరువుకు శనిదేవుడు నలిగిపోవడం మొదలైంది. ఆ నొప్పిని తట్టుకోలేక, హనుమంతా, నన్ను క్షమించు అని శనిదేవుడు వేడుకున్నాడు. హనుమంతుడు కరుణతో శనిదేవుణ్ణి విడిచిపెట్టాడు. అప్పుడు శనిదేవుడు నమస్కరిస్తూ ఒక వరమిచ్చాడు. ఎవరు భక్తితో హనుమంతుణ్ణి ఆరాధిస్తారో వారిపై నా దుష్ప్రభావం తగ్గుతుంది. అందుకే నేటికి లక్షలాది మంది భక్తులు హనుమాన్ చాలీసా పారాయణం చేస్తారు. జై శ్రీరామ్, జై హనుమాన్.